వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ కరెక్టేనండి. జగన్ని సొంత నేతలే ముంచేస్తున్నారు. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, సరే ముందు ఎందుకు ఎవరు ముంచుతున్నారనేది చూస్తే, జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే జరిగిందో జరిగినటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానం, దానికి సంబంధించి రిగ్గింగ్ అని, ఈవీఎం అని, ఇంకోటని ఇష్టం వచ్చినట్టు ఇదంతా మాట్లాడితే దానికి కౌంటర్గా చరిత్ర అనేది ఒకటి ఉంటుంది. చరిత్రలో మరి వాళ్ళ నేతలు ఏదైతే మాటలు మాట్లాడారో గతంలో, అవే మాటలు ఇప్పుడు ఈయనకి అప్లికేబుల్ చేసి తెలుగుదేశం పార్టీ వీర ర్యాగింగ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని. మీరు చూడొచ్చు కావాలంటే వాళ్ళ సోషల్ మీడియాలో వీడియోలు ఏంటంటే, మా ఓటర్లు వేరే ఉన్నారు, వీళ్ళెవరు మా ఓటర్లు కాదు అన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉప ఎన్నికల్లో ఇలా జరిగిందన్నప్పుడు అన్నీ అలాగే ఓడిపోయిన వాడు అన్నీ అలాగే వాగుతూ ఉంటాడు, గెలిచినవాడు ఏం మాట్లాడు పని చేసుకుంటాడు, ఓడిపోయిన వాడే ఇవన్నీ వాగేది, రిగ్గింగ్ జరిగింది, పోలింగ్ పోయింది, లేదంటే ఈవీఎం అయింది అని చెప్పి ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు. అలాగే దొంగ ఓట్లకు సంబంధించి, దొంగ ఓట్లు ఇలా చేశారు, అలా చేశారు, మమ్మల్ని అన్యాయం చేశారని మాట్లాడుతూ ఉంటే, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎంపీ ఎన్నిక, దానికి సంబంధించినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా చూస్తూ, అలాగే మిగతా అనేక పోలింగ్ బూతుల్లో కూడా ఏం జరిగిందనేది చూపిస్తూ ఈ వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. సో అంబటి రాంబాబు, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాగ మొత్తం అందరూ. సో వీళ్ళ వంతు అయిపోయింది. నేను ఎందుకు మాత్రం ఇందులో మాట్లాడకూడదు? ఇటీవల కాలంలో రాహుల్ గాంధీని కెలికాం కదా మనం, జగన్మోహన్ రెడ్డి గారికి కెలికారు కదా, చంద్రబాబు హాట్ లైన్లో ఉన్నాడు వాళ్ళతోటి అని చెప్పంటే, మాణిక్యం ఠాగూర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆయన ఇచ్చినటువంటి కౌంటర్ చాలా బలంగా ఇచ్చారు కౌంటర్. దానికి ఎంపీ గురుమూర్తి గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడుతూ ఆయన కూడా ఒక ట్వీట్ అనేది వేయడం జరిగింది. ఆ ట్వీట్ సారాంశం ఏంటయ్యా అని చూస్తే, మద్దిళ్ళ గురుమూర్తి, మాణిక్యం ఠాగూర్, by posting the photo of Jaganmohan Reddy touching the feet of Prime Minister Modi ji, you are trying to mislead people. YS Jagan has also touched the feet of the then Governor Viswabhushan Harichandan and former President Ramnath Kovind in the past. This is not something అని చెప్పి మాట్లాడుకుంటే, ఇక్కడ ఎంపీ గారు మాణిక్యం ఠాగూర్ ఇచ్చినటువంటి రిప్లై, ఎంపీ గారు గురుమూర్తి వైఎస్ఆర్సీపీ, I only asked a simple question, who was the only AP CM to touch Modi's feet? If touching Modi's feet is about values and upbringing, can Mr. Y.S. Jaganmohan Reddy at least show us one public photo of him touching his own mother's feet? Or is that value reserved for only Delhi Darbar? కెలుక్కొని తన్నించుకుంటారు. మొన్న కూడా ఇంతే, రాహుల్ గాంధీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాట్ లైన్లో మాట్లాడుకుంటారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంటు, రాహుల్ కూడా చంద్రబాబు ఏజెంటే. అదే పేరు నాని అన్నట్టు వైసీపీలు బ్రోకర్లు ఎలా ఉన్నారు, అలాగే అన్ని పార్టీల్లోనూ అందరికీ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడుకి బలగం బాగా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీని నడిపించేదే చంద్రబాబు నాయుడు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. ఇలా వీళ్ళ మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటివే కాస్త ఆ పబ్జీ ఆడుకుంటూ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు, ఎవరో రాసినటువంటి స్క్రిప్ట్ని ఆయన చదవడం తప్పితే ఓన్గా చెప్పింది ఏమీ లేదు. ఇక వీళ్ళంటారా, తానా అంటే తందానా అనేటువంటి బ్యాచ్ వీళ్ళందరూ. వీళ్ళు కూడా చూస్తారు, ఏదో ఒక దానికి వచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే అసలు వాస్తవంగా వీళ్ళకి కూడా ఏమనేది తెలియనటువంటి నేపథ్యంలో మరి ఎందుకు మాట్లాడడం? ఈ మాటలన్నీ మాట్లాడి చరిత్రను బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ముంచేది కూడా వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడం అనేది, ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఎవరి కాళ్ళు ఎలా పట్టుకున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. విజయసాయి రెడ్డి సైతం ఎవరి కాళ్ళు మొక్కారు గతంలో అనేది అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎవరి కాళ్ళు మొక్కారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు అనేది తెలిసిందే. అంటే వాళ్ళ అవసరాల కోసం కాళ్ళు మొక్కేటువంటి కార్యక్రమం వాళ్ళ అవసరాల కోసం మాత్రమే తప్ప ప్రజల కోసం కాదనేది ఆ రోజే ఫిక్స్ అయిపోయారు అందరూ. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎంపీ గురుమూర్తి గారు దీని మీద మాట్లాడడం అంటే ఏం చెప్పాలి? ఇంతకు మించిన పెద్ద జోక్ ఉంటుందా? ఇక దానికి కౌంటర్ కెలకడం, ర్యాగింగ్ చేయించుకోవడం, ముట్టికాయలు తినడం వీళ్ళకి పరిపాటిగా మారిపోయింది తప్ప ఏమీ లేదు. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరి కాళ్ళ మీద ఎందుకు పడ్డాడు, దేనికోసం పడ్డాడు అన్న పేర్లన్నీ కూడా చెప్తూ, పాపం మరి విజయలక్ష్మి గారి కాళ్ళ మీద పడినటువంటిది అంటే, లేకపోతే పాద నమస్కారం చేసేటువంటి ఫోటో ఏమైనా ఉందా అని అడిగితే దానికి వైసీపీ వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందిగా, ఏదో ఒకటి క్రియేట్ చేసి పెట్టేస్తారులేండి, దానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే దాన్ని అది ఒరిజినల్ డూప్లికేట్ అని కనుక్కోవడానికే మనకు టైం పట్టేలా ఉంటుంది తప్ప కొత్తగా ఇందులో చెప్పేది ఏం లేదు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.